తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై విచారణ వేగవంతమైంది. మరో 2-3 రోజుల్లో కల్తీ నెయ్యి వివాదంపై వెలువడనుంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ పత్రాలను సిబిఐ అధికారి జేడి వీరేష్ ప్రభుకు సిట్ అధికారులు డీఐజీ మురళి పంపారు. విచారణలో భాగంగా 5 రోజులుగా బోలే బాబా డైరీకి సంబంధించిన సీజీఎం హరిమోహన్ బోలే బాబా డైరీకి సిఫార్సులు సరఫరా చేసిన ఆశీష్ అగర్వాల్ ను అధికారులు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే టీడీడీ మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన 20 మంది ఉద్యోగులను సెట్ విచారించింది, సంబంధించిన వివరాలు సేకరించింది. మరోవైపు ఈ ఛార్జ్ షీట్ లో టీటీడీ ఉద్యోగులను సాక్షులుగా చేర్చినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే మరో 2-3 రోజుల్లో ఏదైతే కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఛార్జ్ షీట్ అయితే దాఖలు కానున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని కస్టడీకి తీసుకున్నటువంటి సిట్ బృందం నిన్న కోర్టుకు అయితే అప్పచెప్పారు. ఎందుకంటే 5 రోజుల పాటు కస్టడీలో వాళ్ళని విచారించినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా వీరే కాకుండా ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత 20 మంది దాకా వారిని పనిచేసే వాళ్ళని కూడా విచారించినట్టయితే తెలుస్తుంది. ఈ కేసులో చాలా మంది వాళ్ళని సాక్షులుగా కూడా ఏదైతే ఈ సిట్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయని నేపథ్యంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా టీటీడీలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అంటే గతంలో ఏదైతే నెయ్యి సరిగా లేదని చెప్పేసి అంటే కల్తీ జరిగిందని చెప్పేసి వెనక్కి పంపినటువంటి ఈ ట్యాంకర్లను మళ్ళీ రక్షించినటువంటి ఆ అధికారులు ఎవరు, ఆ అధికారులు ఎవరెవరి పేర్లు అనేది బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భయం పుట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ అధికారులు కొంతమంది భయం పుట్టుకుంది, వాళ్ళ పేర్లు ఎక్కడ వస్తాయో అనే భయంతో ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎస్టేట్ ఆఫీసర్లు కావచ్చు, మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి అంటే నెయ్యి ట్యాంకర్ల విభాగం సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కొంతమంది వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఈ బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి అతను అంటే సీజీఎం హరిమోహన్ A12 గా ఉన్నారు. మరోవైపు బోలే బాబా డైరీకి సరుకులు సరఫరా చేసినటువంటి వ్యాపారి ఆశీష్ అగర్వాల్ A15 గాను వాళ్ళని అయితే నమోదు చేసి వీళ్ళిద్దరితోనూ అంటే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వీళ్ళని కస్టడీలో విచారణ చేసినట్టు తెలుస్తుంది. పలు వివరాలు కూడా వాళ్ళు సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీనిపై అంటే గతంలో ఈ కల్తీని ఏ విధంగా జరిపారు, ముఖ్యంగా బోలే బాబా డైరీలోనే కల్తీ చేసి వైష్ణవి డైరీకి అయితే పంపించారు. వైష్ణవి డైరీ నుంచి టీటీడీకి అయితే సరఫరా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులు నాగేందర్ శేఖర్ ని విచారణ చేసిన అనంతరమే ఈ ఇద్దరిని కస్టడీకి తీసుకున్నట్టయితే అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో ఇప్పటికే 4 అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరో 2 అరెస్ట్ చేయడానికి 6 మంది అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కేవలం 2-3 రోజుల్లో అంటే 2-3 రోజుల్లో ఈ ఛార్జ్ షీట్ అయితే వేయనున్నారు. ఈ ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. A1 ఇంకా ఎవరు అనేది తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కేవలం A2 నుంచి మాత్రమే పేరు మాత్రమే వినపడుతున్న పరిస్థితి ఉంది. A1 మాత్రం ఇంకా ఎవరిని చెప్పని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.